అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌనిక. నేను కాతేరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఇక్కడ డ్రైనేజీలు తీసి 3 నెలలు అవుతుందండి. ఈ డ్రైనేజీ చూసినట్టయితే ఒక్కరు కూడా ఇక్కడ అసలు నిలబడ్డానికి కూడా ఒప్పుకోరు, అంత దుస్థితికి ఉన్నాం మేము ఇక్కడ. ఈ ఏరియా ఎలా ఉందంటే అలా ఉంది. అధికారులు ఏం చూస్తున్నారో, మమ్మల్ని ఏం పట్టించుకుంటున్నారో అనేది మాకు అసలు అర్థం కావట్లేదు. అధికారులు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఒకసారి మా ఏరియాకి వచ్చి చూసినట్లయితే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బతుకుతున్నాం అన్నది అర్థమవుతుంది. చంటి పిల్లలతో మేము ఉన్నామండి. ఈ రకంగా వర్షం వచ్చినట్లయితే ఇక్కడ అసలు మేము నిలబడడానికి కూడా మాకు అసలు అవకాశం లేదు, అంతా అలాగ ఉన్నాం. డ్రైనేజీలు తీశారు కానీ డ్రైనేజీ తుక్కు కూడా అక్కడే ఉంటుందండి. ఎందుకంటే అధికారులు చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఇలా ఉన్నామండి. ఇల్లు లేని చోట, ఇల్లు కట్టలేని చోట డ్రైనేజీలు కడుతున్నారు, రోడ్లు కడుతున్నారండి. మేము ఇల్లు ఉండి కూడా మాకు శుభ్రత లేదు. అసలు ఇలా ఉన్నామంటే చూడండి, ఒకసారి అధికారులు కళ్ళు మూసిపోయి ఎడుతున్నారు. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే మాకు అర్థమవుతుంది మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎలా ఉన్నాం అన్నది మీకు అర్థమవుతుందండి. ఒకసారి మమ్మల్ని చూడండి వచ్చి. చిన్న పిల్లలతోటి ఈ రకంగా వర్షం వచ్చి ఇదంతా పైకి వచ్చి దోమలు కుట్టేసి ఎలా పడితే అలాగుంటున్నామండి. 3 నెలలు అవుతుందండి డ్రైనేజీ తీసి, ఇప్పటికి తీయలేదు, ఇప్పటికి శుభ్రం చేయలేదు. అలా ఉందండి మా పరిస్థితి. ఒకసారి చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పడవ నుంచి ఈ పడవకి మొత్తం నిండిపోయిందండి, మొత్తం నిండిపోయింది. మనిషి కాలు పెట్టి ఇది కూడా లేదండి ఇక్కడ. అలా ఉంది మా పరిస్థితి. అలాంటిది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందండి మా పరిస్థితి ఏంటన్నది. అసలు నాయకులు ఏం చేస్తున్నారండి? అసలు మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు తాగడానికి. మా పరిస్థితి ఏంటి? అసలు తాగడానికి మమ్మల్ని ఎక్కడికి పోమంటారు? చిన్నపిల్లలతో ఎండాకాలం ఒకటి అసలు వాటర్ దొరకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా ఉంటున్నామంటే మాకే తెలియట్లేదు. ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది మా పరిస్థితులు ఏంటి. వాటర్ ఇస్తాము అని చెప్పారు, ఇప్పటికీ లేదు. మున్సిపాలిటీ కాలనీ అన్నిటికి మంచినీళ్ళు వస్తున్నాయి, మేము మున్సిపాలిటీ పన్నే కడుతున్నాం. అటువంటిది అసలు మాకు మంచినీళ్ళే లేవండి, తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటారు మమ్మల్ని మంచినీళ్ళు? ఒకసారి చెప్పండి మీరే. నాయకులు ఉన్నారు కదా, ఒకసారి నాయకులు కూడా చూడాలి కదా. ఓటు అడిగేటప్పుడే వస్తున్నారు, చూస్తున్నారు. మిగతా టైంలో అసలు మేము ఏం చేస్తున్నా, ఏం జరుగుతుంది అన్నది కూడా అసలు పట్టించుకోవట్లేదు జనాల్ని. ఇదేనండి న్యాయం అంటే? ఒకసారి చెప్పండి మీరు. ఇంకొకటి రోజులు చూస్తామండి మేము. ఇదే తుక్కు ఇదే రీతిగా ఉన్నదంటే మేము మట్టికి తుక్కు అంత ఎత్తుకొచ్చి